ఓం సాయిరామ్. స్వాగతం. ధుని 39వ ఎపిసోడ్కు. ఈరోజు సాయిబాబా మనకు నేర్పిన అత్యంత లోతైన భక్తి స్థితి గురించి తెలుసుకుందాం. అంగీకారం. బాబా సంకల్పాన్ని స్వీకరించే భక్తి. భక్తి మార్గంలో మనము ముందుగా నేర్చుకునేది సమర్పణ, విశ్వాసం, సహనం, కృతజ్ఞత. ఈ 4 దాటిన తరువాత మన హృదయంలో పుడే శాంతమైన స్థితి అంగీకారం. అంగీకారమంటే ఓడిపోవడం కాదు, నిరాశ కాదు. బాబా సంకల్పం నా సంకల్పం కంటే గొప్పది అని హృదయపూర్వకంగా ఒప్పుకోవడం. సాయిబాబా చెబుతారు, నేను ఏ ఇస్తానో అది నీ అభివృద్ధికే. మనకు అర్థం కాకపోవచ్చు, మన మనసు అంగీకరించకపోవచ్చు, కానీ బాబాకు మన జీవితదారి పూర్తిగా తెలుసు. సాయి సచ్చరిత్రలో ఒక భక్తుడు తన ప్రార్థనలు తీరకపోయినా బాబా దగ్గర నుంచి దూరం కాలేదు. అతను అన్నాడు, బాబా, నీవు ఏ ఇస్తే అదే నాకు సరిపోతుంది. ఆ క్షణం నుంచే అతని జీవితంలో బాధ తగ్గింది, ఆందోళన తగ్గింది, శాంతి వచ్చింది. అదే బాబా ఇచ్చిన నిజమైన వరం. ఒక నది తన దారిని తానే నిర్ణయించదు. పర్వతాలు దాటుతుంది, లోయల్లోకి దిగుతుంది, కానీ ప్రవాహాన్ని ఆపదు. చివరకు సముద్రాన్ని చేరుతుంది. అలాగే మన జీవితం కూడా బాబా సంకల్పాన్ని అంగీకరించినప్పుడు ప్రవాహంలా సహజంగా ముందుకు సాగుతుంది. భగవద్గీత చెబుతుంది, యదృచ్ఛాలాభ సంతోష్టాః, అంటే ఏది వచ్చినా సంతృప్తితో స్వీకరించగలిగేవాడే నిజమైన యోగి. మనకు నచ్చినదే మంచిది అని అనుకోవడం మన మనసు పని. మనకు మేలు చేసేదే ఇవ్వడం దైవ సంకల్పం. బాబా సంకల్పాన్ని పూర్తిగా అంగీకరించిన రోజు మన పోరాటం ఆగుతుంది, మన ప్రశ్నలు మౌనమవుతాయి, మన శాంతి మొదలవుతుంది. ఈ రోజు నుంచి ఒక్క మాట మనసులో చెప్పండి, బాబా, నీవు ఏ ఇచ్చినా అది నాకు మేలే. ఓం సాయిరామ్.